యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. యది ఒకవేళ ఏతే వారు న పశ్యంతి చూడకపోయినా లోభముచే ఉపహత ఆవరింపబడిన చేతసః ఆలోచనలు కలవారై కులక్షయ కులనాశనము కృతం చేయుటచే దోషమును మిత్రద్రోహే మిత్రులతో గొడవపడడం వలన పాతకం పాపమును కథం ఎందులకు నజ్ఞేయం గాంచరాదు అస్మాభిః మాచే పాపాత్ పాపముల నుండి అస్మాత్ ఈ కులక్షయకృతం వంశమును నాశనం చేయటం వలన కలిగే దోషమును ప్రపశ్యద్భిః గాంచగలిగిన జనార్దన ఓ కృష్ణ లోభపూర్ణమైన ఆలోచన కలిగిన ధృతరాష్ట్ర తనయులు కుల సంహారం నందు కానీ బంధువులతో కలహం వలన వచ్చే దోషం గురించి కానీ ఆలోచించలేకపోయినప్పటికీ వంశనాశనం నందు కలిగే దోషం గురించి ఆలోచించగలిగే మేము ఎందుకు ఇలాంటి పాపకార్యాలు చేయాలి అని అర్జునుడు అంటున్నాడు. ఎదుటివారు యుద్ధానికి వచ్చినప్పుడు క్షత్రియుడు అనేవాడు యుద్ధాన్ని తిరస్కరించకూడదు అని ఇక్కడ చెప్పబడింది. దుర్యోధనం తరపున వారిచే అర్జునుడు యుద్ధానికి ఆహ్వానింపబడమే అందుకు కారణం. కానీ అర్జునుడు యుద్ధం చేయడం వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి ఆలోచిస్తున్నాడు, కానీ అవతల ఉన్నవారు ఆ దుష్ప్రభావాల గురించి ఆలోచించలేకపోతున్నారు. అర్జునుడు యుద్ధం చేయడం వల్ల వచ్చే శుభ అశుభాల గురించి మంచి చెడుల గురించి ఆలోచించే యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్నాడు.